నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆయన ఓ ఎమ్మెల్యే. ఓ కంట్లో కామం, మరో కంట్లో కక్ష సాధింపులు ఆయన నైజం. ఆయన కన్ను పడితే మహిళైనా భూమైనా కబ్జా కావాల్సిందే. పేరుకి పెద్ద కుటుంబం నుంచి వచ్చిన నేపథ్యం అంతా నేరాలు ఘోరాలే. గతంలో చేసిన అన్యాయాలు, అక్రమాలు, అఘాయిత్యాలు ఓ లెక్క. ఇప్పుడు అధికార పార్టీగా చేసిన అన్యాయాలు కోకొల్లలు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో 100 ఎకరాలు కబ్జా అయ్యాయి. వేల మంది మహిళలను బెదిరించి వారి మానాలతో ఆడుకున్నాడు. ఎచ్చెర్ల వైసీపీ ఎమ్మెల్యే గోర్ల కిరణ్ కుమార్. అతను నడిచే నరరూప రాక్షసుడిగా పేరు పొందాడు. లేటెస్ట్గా ఓ మహిళ సిఫార్సు లెటర్పై సంతకం కావాలని ఎమ్మెల్యేకి ఫోన్ చేసింది. ఆమె ఫోన్ నెంబర్ సేవ్ చేసుకొని ఆమె ఫోటో చూసి మనసు పారేసుకున్నాడట. అసిస్టెంట్గా తన పక్కలోకి రమ్మంటూ డైరెక్ట్గా చెబుతున్నాడు. ఇలా నియోజకవర్గంలో కామాంధుడైన ఎమ్మెల్యే బారిన పడిన మహిళలు వేల సంఖ్యలో ఉంటారని వార్తలు గుప్పుమంటున్నాయి. వైసీపీ కీలక నేత జరుగుళ్ల శంకర్ తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని ఏకంగా మర్డర్ స్కెచ్ వేశాడు ఈ ఎమ్మెల్యే. చావు బతుకులతో పోరాడి ప్రాణాలతో మిగిలాడు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ₹1 కోటి ఇచ్చి తాను చంపాలనుకున్న వారితోనే రాజీ చేసుకున్నాడు వైసీపీ ఎచ్చెర్ల ఎమ్మెల్యే గోర్ల కిరణ్ కుమార్. ఎమ్మెల్యే అనేకంటే జగనాసురునని మించిన రాక్షసుడు గోర్ల కిరణ్. తన అధినేత పత్రిక సాక్షి లావేరు విలేఖరి గురిజా మోహన్ రావు ఎమ్మెల్యే గోర్ల కిరణ్ కుమార్ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ లెటర్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు అంటే ఈ వైసీపీ ఎమ్మెల్యే ఎంత క్రూరుడో స్పష్టమవుతోంది. సొంత చిన్నాన్న చనిపోతే వారి భూములన్నీ తన పేరుతో రాయించుకున్న స్వార్థం ఆయన సొంతం. నియోజకవర్గంలో చెరువులు, డిపట్టా భూములన్నీ 100 ఎకరాలు కబ్జా చేసి ఎమ్మెల్యే అమ్ముకున్నాడు. ఎమ్మెల్యేకు అమ్మాయిల్ని సరఫరా చేసే బ్రోకర్ పొందూరు మండలం నందివాడకు చెందిన మజ్జి గోపాలకృష్ణ ఈయన పేరు పొందాడు. అతని ఆధ్వర్యంలో పొన్నాడ వద్ద నాగావళి నుండి రోజుకు 200కు పైగా లారీల ఇసుక విశాఖ తరలిస్తూ లోడుకు 40,000 వసూలు చేస్తున్నారు. బెదిరింపులు, దాడులు, హత్యలు, లూటీలు, కబ్జాలు, రేపులు ఒక్కటేంటి, నేరాలు ఘోరాలు చేయడానికి తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారనే చందంగా చెలరేగిపోతున్న ఎచ్చెర్ల వైసీపీ ఎమ్మెల్యే గోర్ల కిరణ్ కుమార్ ఆగడాలపై ప్రజా వ్యతిరేకత నివురుగప్పిన నిప్పులా ఉంది.